వీడియోలో మరికొన్ని జనవరి 2026 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఫస్ట్, మధ్యప్రదేశ్ రాష్ట్రం 2026 సంవత్సరాన్ని వ్యవసాయ సంవత్సరంగా పాటిస్తుందని మధ్యప్రదేశ్ గవర్నర్ మంగూభాయ్ పటేల్ వెల్లడించారు. క్వశ్చన్: ఈ క్రింది ఏ రాష్ట్రం 2026 సంవత్సరాన్ని వ్యవసాయ సంవత్సరంగా పాటిస్తుందని వెల్లడించింది? ఆన్సర్ మధ్యప్రదేశ్. నెక్స్ట్, జల సంరక్షిత్ హర్యానా ప్రాజెక్ట్. హర్యానా రాష్ట్రంలో నీటి కొరతను అధిగమించడానికి ప్రపంచ బ్యాంక్ సహాయంతో ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది. క్వశ్చన్: జల సంరక్షిత్ హర్యానా ప్రాజెక్టుకి ఈ క్రింది ఏ బ్యాంకు సహాయం అందించింది? ఆన్సరు ప్రపంచ బ్యాంకు. మరి ఈ ప్రాజెక్టు యొక్క లక్ష్యము కాలువల ఆధునీకరణ మరియు భూగర్భ జలాల స్థాయి పెంచడం. నెక్స్ట్, నాగాలాండ్ తన మొట్టమొదటి డ్రోన్ స్కూల్ మరియు డ్రోన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను కొహిమాలోని నాగాలాండ్ GIS రిమోట్ సెన్సింగ్ సెంటర్లో ఏర్పాటు చేస్తుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం యువతను అధునాతన డ్రోన్ సాంకేతిక నైపుణ్యాలతో సన్నద్ధం చేయటం. నెక్స్ట్, చాలా ఇంపార్టెంట్, ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, IFR అంటారు. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ 2026 యుద్ధ నౌకల పండగకు విశాఖ సాగర్ తీరం మరోసారి వేదిక అవుతుంది. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ అంటే యుద్ధ నౌకల పండగని గుర్తుపెట్టుకోండి. ఇది ఎక్కడ జరుగుతుందంటే విశాఖ సాగర్ తీరంలో. సో మరొకసారి వేదిక అవుతుంది అని ఇక్కడ ఉంది. అంటే 2016లో ఒకసారి విశాఖలో జరిగింది. మళ్ళీ 2026 ఫిబ్రవరి 15 నుంచి 20 మధ్య తేదీల్లో నిర్వహించబోతున్నారు. గతంలో IFRకి 51 దేశాలు పాల్గొన్నాయి. ఈసారి 100 దేశాలకు పైగా ఆహ్వానాలు పంపించగా 61 దేశాలు వచ్చేందుకు అంగీకరించినట్లు తూర్పు నౌకాదళ వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా తెలిపారు. ఈ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ యొక్క లక్ష్యం ఏంటంటే ప్రపంచంలోని పలు దేశాల నౌకాదళాలను ఒకచోట చేర్చి సముద్ర భద్రత, స్థిరత్వము, సహకారము, సమన్వయం పెంపొందించడం.